హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ వ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే శనివారం కదండి. ఉదయం లేచిన తర్వాత తడిగుడ్లు అవి పెట్టి స్నానం అది చేసిన తర్వాత ఇంకా స్వామివారి పూజకి అయితే ఇలా అలంకరించుకుని పూజ అనేది చేసుకున్నామండి. నేను మా వారు కూడా ఇలాగా ఉన్నంతలోనే పూజ అనేది చేసుకుంటూ ఉంటాము. ఈరోజు అయితే కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా పెట్టి నమస్కరించుకున్నాం స్వామికి. ప్రతిరోజు మా ఇంట్లో పూజ అనేది ఉంటుంది. అయినప్పటికీ శనివారం, శుక్రవారం ఇలాగా కొన్ని వారాలు మనకి స్పెషల్ కనుక ఆ వారాల్లో ఇలా పూజ అనేది చేసుకుంటూ ఉంటాం. తులసిమాల అది స్వామికి వేసుకుని. ఈ రోజైతే సింపుల్గానే రెసిపీస్ అండి, ఏమీ లేవో. కొంచెం పెరుగు ఉంది, దీన్ని అయితే మజ్జిగ చారు కాసుకుంటున్నాను. నాకు మజ్జిగ చారు అంటే బాగా ఇష్టం, అందువల్ల మజ్జిగ చారు కాసుకుందాం అనే ఉద్దేశంతో పక్కన పెట్టుకున్నాను. బెండకాయలు కొంచెం ఉన్నాయండి, అవి అయితే ఫ్రై చేస్తాను. ఆనపకాయ పప్పు అయితే వండాను ఫ్రెండ్స్. కొంచెం ఆనపకాయ ముక్క అంటే కొంచెం కారం, ఉప్పు, పసుపు అవన్నీ వేసి ఒకసారి కొంచెం మగ్గిన తర్వాత పువ్వు పెట్టేసుకోవడమే. ఇంకా మీతో చెప్పవలసిన విషయం ఏంటంటే, యూట్యూబ్ చాలా రోజుల నుంచి చేస్తున్నాను, కాకపోతే వ్యూస్ ఫస్ట్లో వచ్చినట్లుగా అయితే రావడం లేదు ఫ్రెండ్స్. నేను ఎప్పుడైతే షార్ట్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకు వ్యూస్ అనేది కొద్ది తక్కువగానే వస్తున్నాయి. బాగా ఈ మధ్యకాలం అయితే బాగా తక్కువ వస్తున్నాయి. ఇంకా ఈ ఛానల్ ఉంచాలా లేదా డిలీట్ చేసేలా అని ఆలోచిస్తున్నాను. ఇంకా చూసాను చాలా రోజులుగా ఈ ఛానల్ మీద కూడా ఇంకా ఈ వ్యూస్ అనేది రాకపోవడంతో ఇంకా డిసప్పాయింట్ అవుతున్నాను చాలా వరకు ఫ్రెండ్స్. చాలామంది సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. ఇంకా యూట్యూబ్ ఇంక ఇది ఉంచుదామా లేదంటే ఇంకో ఛానల్ పెడదామన్న ఆలోచనలు అయితే ఉన్నది ఫ్రెండ్స్. నేను ఒక 2 వీడియోలు అయితే పెట్టి చూస్తానండి. ఒకటైతే ఫస్ట్ టైం మన ఛానల్లో పనసకాయ బిర్యానీ అనేది చేశాను, అదొక వీడియో పెట్టి చూస్తున్నాను. అలాగే ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా నేను నా మనసులో మాట చెప్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా చూద్దాం ఇంకా ఏదైతే అది అవుతుంది. ఈ ఛానల్లో ఇలా ఉంచుదామా లేదంటే ఈ ఛానల్ ఇలాగే కొనసాగిస్తూ ఇంకో ఛానల్ పెడదామా అనే ఉద్దేశంలో అయితే ఉన్నాను ఫ్రెండ్స్. దాన్ని కూడా మీరు అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఛానల్ గ్రోత్ అనేది సరిగ్గా లేనప్పుడు ఇంకా మనం ఎంత మంచి వీడియో చేసినా అది ముందుకైతే వెళ్ళదని నాకు అనిపిస్తుంది. కంటెంట్ అంటే నేను చేసేది కేవలం కుకింగ్ ఛానల్ అండి, అందువల్ల కంటెంట్ అంటూ పెద్దగా ఏమి ఉండదు, కుకింగ్కి సంబంధించిందే ఉంటుంది. అదే వ్లాగ్స్ అయి చేసే పడం అయితే నేను బయటికి వెళ్ళి మీకు ఎక్స్ప్లోర్ చేసి నేను వ్లాగ్ చేయొచ్చు. గుళ్ళు కానీ ఏదైనా సరే తిరిగినా నేనున్న పరిస్థితులు అయితే బయటికి వెళ్ళి నేను ఎక్స్ప్లోర్ చేసి వ్లాగ్ అయితే నేను చేయలేను. ఏదైనా సరే ఇంట్లో ఉండి సింపుల్గా కుకింగ్కి సంబంధించిన వ్లాగ్ మాత్రమే చేయగలను. అదే ఫ్రెండ్స్ మీకు చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నేను ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేస్తున్నాను కుటుంబంలో. అందువల్ల నేను ఏది కూడా మీతో ఇది ఇలాగా నేను చెప్పుకోలేను. చెప్పుకునేయడం నాకు ఇష్టం ఉండదు చాలా వరకు. అంత క్లోజ్ అయ్యేమో అన్న టైంలో అయితే నేను చెప్పుకోగలనేమో అండి మేబీ. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నేను చెప్పుకోలేను. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే హస్బెండ్కి హెల్త్ సరిగ్గా బాగోకపోవడం వల్ల అది ఫేస్ చేస్తున్నాం. మా హస్బెండ్ చేసే వర్క్ కూడా అసలు సరిగ్గా లేదు, ఆల్మోస్ట్ లేదనే చెప్పచ్చు. దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నాను. ఇంకా ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పదలిసింది. ఈ ఛానల్ ఉంచాలా లేదా అనేది చాలామంది ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఉంచమంటే ఛానల్ ఉంచుతాను, వద్దు ఇంక డిలీట్ చేసేయండి అంటే ఏదో చేద్దాం అనే ఉద్దేశం అయితే ఉంది ఫ్రెండ్స్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా సరే. ఏదైనా ఇన్నాళ్ళు నన్ను ఆదరించినందుకు మీరందరికీ కూడా పేరు పేరు చాలా థ్యాంక్స్ అండి. ఈ ఛానల్ ఒకవేళ ఉంచవలసి వస్తే ఈ ఛానల్ ఉంచుతూ వేరే ఇంకో ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఛానల్ గ్రోత్ లేనప్పుడు చాలా డిసప్పాయింట్గా ఉంటుంది. కూరగాయలు అయితే తీసుకున్నానండి, వీటిని అయితే సర్దాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.